అక్కడ దొంగ పేపర్ ఉంది, మీ అందరూ తెలుసు కదా దొంగ పేపర్. నేను ఎప్పుడంటా ఇక్కడ నుంచి ఆఫ్ చేసి స్మోకింగ్ అని గౌరవించే దొంగ పేపర్ చదువుతాం. ఎందుకంటే కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు, చివరిగా నాన్న కొడుకు మధ్య కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. మూడు ఉదాహరణ చెప్పాలి. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళా, చంద్రబాబు అన్నారు నేను ప్రెజెంటేషన్ చేస్తున్నా, నాకు చెయ్యితో అన్నాడు. ఏదో సండే వచ్చి చిన్నపల్లి నుంచి ఇట్లా కాదు బాబు ఇట్లా చేస్తాను అరుపడిని ఇట్లా అన్నాను. నెక్స్ట్ పెద్ద ఫోటోలు వేసి అవమానం పరిచారంట. అన్యాయం కాదండి, అవునాగా అన్యాయం కాదా? ఏ రోజు నేను చిన్నపల్లి అవమానం పరుస్తానా? అవసరం ఉందా? అంతేందుకు అదే ట్రైనింగ్ ప్రోగ్రామ్. నాకు కొంచెం మెడి నొప్పి ఉంటే వెళ్ళా, 2 రోజులు ఆలస్యంగా వెళ్ళా. నాకు మా నాన్నకి తగాదా, ఆయన నాకు గొడవ అంట, ఆయన నన్ను మంత్రి చేయలేదు కనుక నేను రావట్లేదంట. నాకు అర్థం అవ్వాల. నేను కారులోనే వెళ్తున్నా ట్రైనింగ్కి, స్క్రోలింగ్ వస్తుంటే నాకు ఎంత అన్యాయం అండి. అంటే అబ్బా కొడుక్కి తగావ పెట్టాలా, 2 కులాల మధ్య చిచ్చు పెట్టాలా, ప్రాంతాలకు వస్తా అది కూడా పెద్ద సమస్య. పట్టిసీమ పెట్టాం. వరద జలాలు ఏదైతే ఉంటుందో ఆ వరద జలాలు పట్టిసీమ ద్వారా కృష్ణా గుంటూరు తీసుకెళ్లి శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు రాయలసీమకు తీసుకెళ్ళాలని ఒక లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. పెద్ద ఏం చేశారు, ఇక్కడ వచ్చి దొంగపై ఏం చేశారు, ఇక్కడ వచ్చి గోదావరి జిల్లాలో నీళ్ళు అంతా తోడేసుకుని వెళ్ళిపోతున్నారు, మనకి నీళ్ళు రాదన్నారు. అవునా కాదా? జరిగిందా? అది నీళ్ళంతా తోడేసాం లేదు కదా, ఉంది కదా అందరు నీరు. అక్కడ రాయలసీమకి వెళ్ళి ఏం చెప్తారు, పట్టిసీమలో ఒక్క భక్తు నీరు రాదంట. ఇది 2 ప్రాంతాల మధ్య తగాదు పెడతాం కాదా? అవునా కాదా? నేను అందుకే కోరుతున్నా, మనలో ఐక్యత ఉంటే ఒక గ్రామమే కాదు రాష్ట్రం కూడా ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. దయచేసి, ఎందుకంటే 2 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి, కావాలని కొంతమంది చిచ్చు పెడతారు, కులాల మధ్య పెడతారు, మతాల మధ్య పెడతారు, ప్రాంతాల మధ్య పెడతారు, అవకాశం వస్తే మీ ఇంట్లో కూడా చిచ్చు పెడతారు. దయచేసి మనందరూ అప్రమత్తంగా ఉండాలి, ఐక్యతతో నిలబడాలి. రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.